हाय फ्रेंड्स वेलकम टू माय रिव्यूज़ मेरा नाम पवन है ఈ వీడియోలో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం అగ్ని పరీక్ష 15 రోజులు అయిపోయింది ఈ రోజు రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవబోతున్నాయి బట్ మోస్ట్లీ వెర్డిక్ట్ ఇస్ అవుట్ సో వాళ్ళైతే ఆర్గ్యుమెంట్ని తీసుకుందాం అనుకుంటున్నారు సో చాలా క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా అలాగే BB9 అప్డేట్లు కూడా ఏమున్నాయో పెద్దగా ఏం లేవు తెలిసిందే ఒకసారి రీఇటరేట్ చేస్తా బట్ ఓటింగ్ అవి కొంచెం షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు బట్ అదే నిజం దట్ ఇస్ ద హార్ష్ రియాలిటీ మీరు చేయాల్సిన పని ఒకటే వీడియోని లైక్ చేసి చూడండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ 9 స్టార్ట్ అవబోతుంది కదా ఆదివారం నుంచి సో గట్టిగా ఉంటాయి వీడియోలు ఇంకా లెట్స్ స్టార్ట్ ద షో ఆరుగురు కామనర్ల నుంచి ఆరుగురు ఇది ఫిక్స్ వాళ్ళేమో 9 మంది ఆ 9 మంది పేర్లు ఈ వీడియోలో నేను చెప్పేస్తా ఆల్రెడీ చాలామంది చెప్పుకుంటారు అవే పేర్లు మార్పు చేరిపోయేం లేదు ఏబీ షూట్లు అయిపోయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అవుతున్నాయి మన రీతు చౌదరి గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుందంట సో పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ ప్రాక్టీస్ అది పక్కన పెడితే అది చెప్పేస్తా సెకండ్ హాఫ్లో చెప్పేస్తా ఎక్కువసేపు పట్టదు ఆరుగురు తీసుకుంటున్నారు ఆరుగురిలో ముగ్గురు ఓటింగు ముగ్గురు వచ్చేసరికి జడ్జిమెంట్ ఎందుకురా అంటే ఇందులో కొంతమంది కావాలని అలా చేస్తున్నారా బ్రో అంటే కరెక్ట్గా అనలైజ్ చేస్తే వీళ్ళు చేస్తుంటే కరెక్ట్ ఎందుకురా అంటే బిగ్ బాస్ అనేది పిఆర్ గేమ్ అని ఎప్పటి నుంచి అయిపోయింది సీజన్ 2, 3 నుంచి స్టార్టింగ్లో అంత లేదు కానీ ఇప్పుడు పిఆర్ పెట్టుకోకపోతే పాపం మీరు పెట్టుకోవాలి తప్పదు పిఆర్ పెట్టుకోకపోతే నడవదు ఎవరికి స్తోమత తగ్గట్టు అంత పిఆర్ పెట్టుకుంటారు కమింగ్ బ్యాక్ టు ఇక్కడ అగ్ని పరీక్షలో దరిద్రం ఏమైందిరా అంటే మనకి షో నిన్నటితో అయిపోయినా కూడా ఆ షో ఎప్పుడో 10 రోజుల క్రితం అయింది సో వీళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది సో వీళ్ళు మంచి పిఆర్లు పెట్టుకున్నారు ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు పుష్ చేసుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా పుష్ చేసుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే ఇంటర్నల్గా ఇన్స్టాగ్రామ్లో ఇంకొకరు ప్రొఫైల్ పుష్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఆల్రెడీ మాట్లాడుకుంటారు సో వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్స్ టీమ్ గేమే ఆడడానికి ఛాన్స్ ఉంటుంది వీళ్ళు కానీ వచ్చి టీమ్ గేమ్ ఆడితే ఆల్రెడీ సీజన్ అస్సాం వైబ్స్ వస్తుంది కంపల్సరీగా అస్సాం అయిపోతుంది సో ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూస్తారు నాకు తెలుసు ఈ ఆరుగురు కంటెస్టెంట్లు చూస్తారు కాబట్టి మీరే జాగ్రత్తగా వినండి అగ్ని పరీక్షలో అయిపోయింది ఓకే మీ ఆరుగురు వెళ్తున్నారు కదా అక్కడ మీరు ఇండివిజువల్గా ఆడండి మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు పుష్ చేసుకుంటున్నారు కదా ఇన్స్టాగ్రాముల్లోనే వాటిల్లోని మీరు అలాంటి కలిసి ఉందా ప్రోగ్రాములు చేస్తే సీజన్ 6 రికార్డ్స్ మీరు సునాయాసంగా బీట్ చేస్తారు మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడండి టీమప్ అవ్వకండి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అందరినీ కలిపి ఒక హౌస్లో పెట్టినా కూడా మీ ఇండివిజువల్ గేమ్ ఆడడం తప్ప కలిసి ఆడితే షో నా సంకనాకపోద్ది మీ గేమ్ కూడా సంకనాకపోద్ది ఇండివిజువల్గా స్ట్రాంగ్గా రేస్ చేయండి ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోవద్దు ఎనిమిటీ వస్తే అది కంటిన్యూ చేయండి ఆ ఎనిమిటీ ఉంటేనే సీజన్ హిట్ అవుతుంది ఏవైనా సీజన్ ఫ్లాప్ అయ్యే సీజన్లకి కారణాలు మీరు ఎతికితే దానికి రీజన్ స్ట్రాంగ్ ఎనిమిటీ కంటిన్యూ అవ్వదు ఒక రోజు కొట్టుకుంటారు 2 రోజులు మళ్ళీ కలిసిపోతారు అవి దయచేసి చెయ్యకండి నేనేమి ఆర్టిఫిషియల్గా చేయమనట్లేదు న్యాచురల్గా అవుతుంది అది కంటిన్యూ చేయండి అంతే కదా మీరు కామనర్లు వాళ్ళు వచ్చేవాళ్ళు సెలబ్రిటీలు దానికోసం సింపతి వర్కౌట్ చేద్దాను ఓవర్గా మీరు టీమప్ చేశారనుకోండి అసలు నిజంగా చెప్పాలని మీరు సెలబ్రిటీల్లో ఉన్నారు ఆ 9 మంది కామనర్లో ఉన్నారు సో వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కప్పు కొట్టేస్తారు ఆ కప్పు ఎవరు కొట్టినా పర్లేదు వర్తలు కొట్టాలి బట్ మీరు చూస్తున్నా మీ పిఆర్ యాక్టివిటీలు అందరూ పిఆర్లు చేస్తారు మీకు ఎక్స్ట్రా లగ్జరీ పుష్ వచ్చింది ఈ 10 రోజుల్లో మీరు గట్టిగా మాట్లాడుకొని మీరు మాట్లాడుకుంటున్నారు అది వద్దు ఇండివిజువల్ గేమ్ ఆడండి ఇంకా లేదు మీరు ఆడుకుంటారంటే మీ ఇష్టం నేను ఇప్పుడు చెప్పేది మీకు అర్థం కాదు షో అయ్యాక మీకు అర్థం అవుతుంది షో అస్సమైపోతుంది మీకు ఇది అస్సమైపోతుంది సో మీ ఆరుగురికి అర్థమైంది అనుకుంటున్నాను ఇండివిజువల్ గేమ్ ఆడండి కలిసి ఆడొద్దు ఓకేనా స్ట్రాంగ్ ఫైట్ పెట్టుకోండి ఎదవ ఫ్రెండ్షిప్లు చేసుకోవద్దు ఒకసారి ఒకరితో గొడవ అయితే దాన్ని కంటిన్యూ చేయండి చల్లార్చేయొద్దు మమ్మల్ని కూడా అస్సాంలో పంపించకండి ఓకే ఇది పాయింట్ అండ్ ఓటింగ్ ప్రకారంగా నిజంగా ఓటింగ్ ప్రకారంగా ఆరుగురిని పంపితే చాలా గొడవలు అయిపోతాయి ఎందుకురా అంటే పర్ఫార్మెన్స్ బేసిస్ మీద అక్కడ ఓటింగ్ పడట్లేదు నేను చెప్పాను కదా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా నీ పిఆర్ మ్యాటర్స్ ఓటింగ్ ప్రకారంగా నేను అన్నాను అనుకోండి కొన్ని పేర్లు చెప్తా మీరు ఒప్పుకోరు చెప్పండి అనుష గారు వస్తారు 6లో మీరు ఒప్పుకుంటారా చెప్పండి మీరు ఒప్పుకుంటారా షకీబ్ వస్తాడు మీరు ఒప్పుకుంటారా ఇంకా దివ్య నిఖిత గారు వస్తారు మీరు ఒప్పుకుంటారా ఓటింగ్ ప్రకారంగానే చెప్పండి ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోరు కదా సో ఇవన్నీ ఎందుకురా బాబు అని చెప్పి ముగ్గురు ఓటింగ్కి ఇస్తున్నారు ముగ్గురు జడ్జిలకి ఇస్తున్నారు నిజంగా ఓటింగ్లో వచ్చేటోళ్ళని ఓటింగ్లో కొంతమందిని పంపి కొంతమందికి బాగా ఆడినా కూడా ఓట్లు రావట్లేదు పేర్లు ఏరేటి చెప్తా చూడండి మనీషికి ఓట్లు రావట్లేదు అబ్బా నాగాకి ఓట్లు రావట్లేదు మీరు మనం ఎక్స్ట్రాడినరీ పుష్ ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం కదా నిజంగా ఆడినా కూడా మాస్క్ మ్యాన్కి ఓట్లు పడట్లేదు అలాంటప్పుడు వాళ్ళని వదిలేస్తే అది అన్ఫేర్ కదా సో అందుకే జడ్జిలు వీళ్ళంటి వాళ్ళని పుష్ చేస్తారు లైక్ మనీష్ని కానీ మాస్క్ మ్యాన్ కానీ ప్రియాని కానీ
ఆర్ పవన్ కళ్యాణ్కి బాగానే ఓట్లు పడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ది అదే హార్ష్ రియాలిటీ. పిఆర్ అంటే వేస్ట్. అందరికీ పిఆర్లోనే ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా యాక్చువల్గా లెజిట్గా ఓటింగ్లో వెళ్ళిపోతే వీళ్ళందరినీ మీరు చూస్తారు. అప్పుడు మనం ఊరుకోమని చెప్పి జడ్జిల ద్వారా 3, ఓటింగ్ ద్వారా 3 వస్తారు. ఓవరాల్గా 6. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, మోస్ట్లీ ఇదే అవ్వచ్చు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే రేపు తెలిసిపోద్ది. 95% ఇదే అవుద్ది. శ్రీజ ఓటింగ్ అయినా ఏదైనా అమ్మాయి వస్తుంది. ప్రియా, 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. ఆ లాజిక్ కూడా ఆల్రెడీ చెప్పే, మళ్ళీ చెప్తా. 4లో మాస్క్ మ్యాను, మనీష్, 2 పవన్ కళ్యాణ్ అంటున్నారు. డిమోన్ పవన్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఓటింగ్ పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఓటింగ్ పడుతుంది. సో ఆ కాన్సెప్ట్లో తీసుకున్నారు. అండ్ లవ్ ట్రాక్ ఏమైనా హెల్ప్ అవుతుందా? అగ్ని పరీక్ష షో వేరు, బిగ్ బాస్ షో వేరు కదా. ఎందుకంటే దాంట్లో లైవ్ కాదు, అది వచ్చేసరికి 24/7 అట్లీస్ట్ ఒక డే మైనస్ ఉన్న ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఇది ఎడిటెడ్ షో అండ్ స్క్రిప్టెడ్ షో ఆల్మోస్ట్. సో కోరుకుంటున్నారు అండ్ కొన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వచ్చిన తర్వాత ఏదైనా లవ్ స్టోరీ ట్రాక్ ఉంటుందేమో అని చెప్పి అలా ఆశ, అంతకు మించి ఏం లేదు. అండ్ ఓట్లు కూడా పడుతున్నాయి. సో ఓవరాల్గా ఈ 6 వస్తారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే ఈ 2 పవన్ల ప్లేస్లో ఒక పవన్ ఎగిరిపోయి నాగా రావడానికి ఛాన్స్ ఉంది, అంతే. అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా అయితే ఈ 6 వస్తున్నారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ఓట్లు వేసుకుందాం అనుకో వేసుకున్నా 13 మంది మిగిలిన కూడా. వీళ్ళు చేసేది మాత్రం ప్రక్రియ ఇదే, 3 ముగ్గురాలు. రేపు మీకు ఎల్లుండి మీరు బుల్లితెర మీద చూస్తారు. బట్ రేపు అప్డేట్లు వస్తాయి. రేపు అప్డేట్లు నేను చెప్పాను, ఎవరో ఒకరు చెప్తారు కాబట్టి మీకు అక్కడ అర్థమవుతుంది. సో యాక్చువల్గా జరుగుతుంది ఇది. పిఆర్ వాళ్ళు ఎలా అయిపోతుంది, అలా అయిపోతుంది. మీరు ఎంత ఏడ్చినా ఆ రోజులు పోయాయి. ఎందుకంటే పిఆర్ లేకపోతే అవ్వదు. ఇది పక్కన పెట్టేస్తే తెలుసు కదా, 12 లోపల ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటే కొట్టుకోండి. నెక్స్ట్ చెప్పాను కదా, మీరు జెన్యున్గా ఆడని తప్ప టీమప్లు అయిపోయి మీరు వచ్చేసి ఒకళ్ళొకరు పుష్ ఇంత ప్రాలంగ మామల్లా అవ్వకండి. BB9 అప్డేట్లు వీళ్ళు 6 కదా. ఇక్కడ ఎందుకు 4 అబ్బాయిలు తీసుకున్నారంటే అక్కడ నా 9 మందిలో అమ్మాయిల లిస్ట్ ఎక్కువ ఉన్నారు. 9 మెంబర్స్ వస్తున్నారు. 9 + 6 15. అండ్ గ్రాండ్ లాన్స్ 2.1 అనుకుంటున్నారంటే అది 4th వీకో 5th వీకో. ఆ లోపల కంటెస్టెంట్లు కూడా మారచ్చు. ఎందుకంటే షో ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, ఎంత రేటింగ్ వస్తుంది కష్టమే. ఎందుకంటే 9 మెంబర్స్లో పెద్ద బజ్ లేదు. బట్ మళ్ళీ ఆటాడుకుందాం. అమ్మాయిలకు వచ్చేసరికి తనుజ గౌడ కొంచెం ఫేమ్ ఉంది ఆమెకి, కాస్త కోస్తో. జీ తెలుగులో సీరియల్స్ కుక్కు విత్ జాతిరత్నాలు చేశారు. రితు చౌదరి ఓకే, ఏదో కొంత బజ్ ఉంది. నెక్స్ట్ ఫ్లోరా సైని గారు లక్షపాపలో సాంగ్లో చేసిన నువ్వు నాకు నచ్చాలో సెకండ్ హీరోయిన్. నెక్స్ట్ సంజన గారు బుజ్జిగాడులో ఆమె. వీళ్ళు 4. ఇంకొకరు ఆబ్వియస్గా అస్సాం మర్చిపోయాను. అంతలో అబ్బాయిలు చెప్దాం. ఎమాన్యుల్ తెలుసు కదా, ఎమాన్యుల్ కమీడియను. భరణి. నెక్స్ట్ ఆ రాతోడు సింగరు. ఇంకోటి సుమన్ శెట్టి జయం సినిమా నిజం సినిమాలో కమీడియను. వీళ్ళు 4. ఇంకొక అమ్మాయి ఎవరబ్బా, సంజన, ఫ్లోరా సైని, తనూజ, సృష్టి వర్మ గారు. 5. ఈమె కొంచెం చూడాలి, ఈమె రెబల్ నేచర్ కానీ కనబడితే ఏదైనా బజ్ వస్తుంది. వీళ్ళు 9 మంది కన్ఫామ్. ఇక్కడ 5 అమ్మాయిలు అయిపోయారు కదా, అది బ్యాలెన్స్ 3 అబ్బాయిలు ఉన్నారు కదా, అందుకే ఇక్కడ 4 చేస్తున్నారు. ఓవరాల్గా 8 అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు. 2 కొంపలు ఉంటాయి, చూద్దాం. ఇంతకుమించి మార్పులు చేర్పులు 99% ఉండదు. ఒకవేళ ఎవరైనా సడన్ షాకింగ్ సర్ప్రైజ్గా ఒక కంటెస్టెంట్ ఇద్దరు కూడా కష్టం. ఒకవేళ పొరపాటున ఎవరైనా యాడ్ అయితే రేపే షూటింగ్ స్టార్ట్ అయిపోద్ది, గట్టిగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఆర్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మైరూఫీస్ అఫీషియల్. వీడియో లేట్ అయినా అక్కడ అప్డేట్ పెట్టేస్తాను. ఇంతకుమించి ఏమీ లేదు. శివాజీ గారు బజ్ హోస్ట్, 2 అన్నారు కదా, అదేం కాదు. శివాజీ గారు బజ్ హోస్ట్. అండ్ హౌస్ టూర్ ఒకటి అవుతుంది. అమర్దీప్, ప్రియాంక జైన్, విష్ణుప్రియ గారు. ఆ ప్రోమో ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ అవ్వచ్చు, హౌస్ ఎలా ఉందని చెప్పి. దానివల్ల అయినా బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. అంతే, అంతకుమించి చేయలేదు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, టాప్ 6 ఎవరు వెళ్ళాలని కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎవరు డిజర్వ్డ్ ఎవరు నాట్ డిజర్వ్డ్ కూడా చేయండి. బిగ్ బాస్ సీజన్ పైన మీ స్పందన ఏంటో కూడా కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.